సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సనాతన క్రాంతిలోనే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతుందన్నారు ఆయన. ఇక ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన కైట్ ఫెస్టివల్లో కిషన్ రెడ్డి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పతంగుల్ని ఎగురవేస్తూ సందడి చేశారు. ప్రధాని మోదీ పిలుపుతో దేవాలయాల్ని శుభ్రపరచడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి అంటే సనాతన క్రాంతి. ఈ సనాతన క్రాంతి ఈరోజు ప్రారంభమై 22 వరకు కూడా ఈ సనాతన క్రాంతి భారతదేశంలో రానున్నది. ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా ఈ యొక్క జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారు. కరకమలాలతో ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అనేక మంది సాధువులు, సంతుల యొక్క ఆశీర్వాదాలతో ఆ కార్యక్రమం జరగడము, వాళ్ళ సమక్షంలో జరగడం ఏదైతున్నదో నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. తమ తమ ప్రాంతాలలో అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నారు. మరొకసారి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులందరికీ, తెలుగు ప్రజలందరికీ ఈ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.